అంజీ, నువ్వేం చేస్తున్నావ్? తలపై ఆ తట్టలో ఏం తీసుకొచ్చా? వర్షాకాలంలో వానలు పడ్డప్పుడు చెట్టుపైన ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వనజ. అందుకని నేనొక ఇల్లు కట్టుకుందామని ఇటుకలు తెచ్చుకుంటున్నాను. ఇల్లు ఎలా కడతారో నీకు తెలుసా? తెలుసు. ఇల్లు బాగా గట్టిగా ఉండాలంటే ఇటుకలతో పాటు ఇసుక, సిమెంటు, ఇనుప చువ్వలు, కంకర, తలుపులు, కిటికీలు ఇవన్నీ అవసరమవుతాయి. నీకిదంతా ఎలా తెలుసు అంజీ? మీ ఇంటిని మీ తాతగారు ఇలాగే కట్టించారని మా నాన్నమ్మ చెప్పింది. అయితే ఇవన్నీ పెట్టి ఇంటిని కడితే ఏంటి ఉపయోగం? ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టే నువ్వు ఎండలో ఎండకుండా, వానలో తడవకుండా హాయిగా ఉంటున్నావు. అలాగా? అయితే ఇంటిని ఎలా కడతారో నాకు కూడా కొంచెం చెప్పవా అంజీ? తప్పకుండా చెప్తాను. ఇప్పుడు నేనొక పాట పాడతాను. ఆ పాటను వింటే ఇంటిని ఎలా కడతారో, ఇల్లు కట్టడానికి ఏమేం అవసరం అవుతాయో మొత్తం నీకే తెలుస్తుంది. కానీ ఆ పాటలో వచ్చే కొన్ని వాక్యాలను, పదాలను, అక్షరాలను నువ్వు బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను అడిగినప్పుడు తిరిగి చెప్పాలి. అలాగే అంజీ, తప్పకుండా చెప్తాను. వనజ, ఇప్పుడు నేను పాడే పాటను శ్రద్ధగా విను. ఇల్లు కట్టడం చూడండి, ఇల్లు కట్టడం చూడండి, సిమెంటు తెచ్చి ఇసుకను కలిపి కింద పైన రాళ్లను పేర్చి పునాది కట్టడం చూడండి, పునాది కట్టడం చూడండి. ఇటుకలు పేర్చి సిమెంటు వేసి గోడలు కట్టడం చూడండి, గోడలు కట్టడం చూడండి. ఇనుము సిమెంటు కంకర కలిపి, ఇనుము సిమెంటు కంకర కలిపి కప్పును వేయడం చూడండి, పై కప్పును వేయడం చూడండి. వనజ, ఇప్పుడు పాటను మళ్ళీ పాడతాను. ఈసారి పాటలో వచ్చే వాక్యాలను, పదాలను, అక్షరాలను జాగ్రత్తగా గమనించి బాగా గుర్తుంచుకోవాలి. ఇల్లు కట్టడం చూడండి, ఇల్లు కట్టడం చూడండి, సిమెంటు తెచ్చి ఇసుకను కలిపి కింద పైన రాళ్లను పేర్చి పునాది కట్టడం చూడండి, పునాది కట్టడం చూడండి. ఇటుకలు పేర్చి సిమెంటు వేసి గోడలు కట్టడం చూడండి, గోడలు కట్టడం చూడండి. ఇనుము సిమెంటు కంకర కలిపి, ఇనుము సిమెంటు కంకర కలిపి కప్పును వేయడం చూడండి, పై కప్పును వేయడం చూడండి.
ఇంటిని ఎలా కడతారో ఇప్పుడు విన్నావు కదా. మరి ఈ బొమ్మను చూసి నా ప్రశ్నకి సమాధానం చెప్పు. గోడను దేనితో కడతారు? ఇటుకలు పేర్చి సిమెంటు వేసి గోడలు కడుతారు, అవునా? చక్కగా చెప్పావు. మరి ఇటుకలు ఎలా తయారు చేస్తారు చెప్పు చూద్దాం. నువ్వు నాకు ఆ విషయం ఇంకా చెప్పలేదు అంజీ. అయితే ఇటుకలు ఎలా చేస్తారో ఈ బొమ్మలో చూస్తే తెలుస్తుంది. మట్టిని బాగా కలిపి అచ్చు తీసి ఎండబెడితే ఇటుకలు తయారవుతాయి. ఆ ఇటుకల్ని బట్టి వేసి కాల్చితే గట్టిగా తయారవుతాయి. అంటే ఇటుకల్ని మట్టితో తయారు చేసి మంటలో కాలుస్తారు, అవునా అంజీ? చక్కగా చెప్పావు వనజ. మరి అలాగే ఇంటి కప్పును ఎలా వేస్తారో చెప్పు. ఇది మాత్రం నాకు తెలీదు బాబు. మరైతే విను. ఇనుపరాడ్లతో తడిక కట్టి దానిపై బాగా కలిపిన సిమెంటు, కంకర పోసి ఇంటికి కప్పు వేస్తారు. అలా చేస్తే ఇంటి కప్పు చాలా గట్టిగా ఉంటుందని మా నాన్నమ్మ చెప్పింది. నాకు అర్థమైపోయింది. ఇనుము, సిమెంటు, కంకరను వాడి ఇంటి కప్పును వేస్తే ఆ ఇల్లు చాలా గట్టిగా ఉంటుంది, అవునా? చాలా చక్కగా చెప్పావు. మరి ఇంటి పాట ఇంకా ఉంది, అది కూడా పాడతాను, శ్రద్ధగా విను. ఇల్లు కట్టడం చూడండి, కలపను తెచ్చి పని వాళ్ళకిచ్చి. ఇల్లు కట్టడం చూడండి, కలపను తెచ్చి పని వాళ్ళకిచ్చి. తలుపులు కిటికీలు తయారు చేసి ఇంటికి పెట్టుట చూడండి. తలుపులు కిటికీలు తయారు చేసి ఇంటికి పెట్టుట చూడండి. ఇంపైన రంగులు ఎన్నెన్నో తెచ్చి ఇంటికి వేయుట చూడండి. ఇంపైన రంగులు ఎన్నెన్నో తెచ్చి ఇంటికి వేయుట చూడండి. ఇరుగు పొరుగు వాళ్ళను ఇంటికి పిలిచి, ఇరుగు పొరుగు వాళ్ళను ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టండి. విందు భోజనం పెట్టండి. విందు భోజనం పెట్టండి. విందు భోజనం పెట్టండి. పిల్లలు, నేను పాడిన గేయం చక్కగా విన్నారు కదా. అయితే మీకు ఇటుక అంటే ఏమిటో, ఇటుకను ఉపయోగించి ఇంటిని ఎలా కడతారో మీకు తెలిసిపోయింది కదా. అలాగే ఈ కథ ద్వారా ఇప్పటి వరకు మీరు కొన్ని వాక్యాలను, పదాలను, అక్షరాలను విన్నారు, చూశారు, అవునా? ఇప్పుడు మనం ఆ వాక్యాలు, పదాలు, అక్షరాలతో కొన్ని తమాషా ఆటలు ఆడుకుందాం. ఈ ఆటలన్నీ ఆడితే మీకు కథలు చదవటం కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీరే బోల్డన్ని కొత్త కొత్త కథలు చదువుకోవచ్చు. బాగుంది కదా. మరిప్పుడు ఆటలు మొదలు పెడదామా? పిల్లలు, ముందుగా నేను కొన్ని వాక్యాలను, పదాలను పలుకుతాను. గేయంలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించి మీరు వాటిపై నొక్కాలి. పునాది కట్టడం చూడండి. చక్కగా గుర్తించావు. కప్పును వేయడం చూడండి. చక్కగా గుర్తించావు. సిమెంటు కలిపి పునాది చూడండి. చక్కగా గుర్తించావు. కాదు, మళ్ళీ ప్రయత్నించు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు.
చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. పిల్లలు, ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. నేను పాడిన గేయంలోని ఈ ఉన్న పదాలను గుర్తించి వాటిపై నొక్కండి. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. ఈ బొమ్మలను చూసి వాక్యాలను చెప్పండి. తెలియకపోతే ఆ బొమ్మపై నొక్కండి. ఈ వాక్యాల్లోని ఇటుక పదాన్ని గుర్తించండి. దానిపై నొక్కండి. అట్టలో ఇటుకలు ఉన్నాయి. ఇటుకలతో గోడ కడుతున్నారు. తట్టను తలపై పెట్టుకొని ఇటుకలు తెస్తున్నారు. అట్టలో ఇటుకలు ఉన్నాయి. తట్టను తలపై పెట్టుకొని ఇటుకలు తెస్తున్నారు. ఇటుకలతో గోడ కడుతున్నారు. అట్టలో ఇటుకలు ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు ఈ బొమ్మని చూసి అదేమిటో చెప్పండి చూద్దాం. మీకు తెలియకపోతే వనజపై నొక్కండి. ఇటుక. మరి బొమ్మ కింద ఉన్న పదం ఏమిటి? చదవండి చూద్దాం. ఇటుక. చాలా చక్కగా చెప్పావు. పిల్లలు, ఇప్పుడు మీరు ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించి వాటిపై నొక్కండి. చక్కగా గుర్తించావు. కాదు, మళ్ళీ ప్రయత్నించు. చక్కగా గుర్తించావు. ఈ వాక్యంను చదవండి. వాటిలో ఈ అక్షరం ఉన్న పదాలకు సున్నా చుట్టండి. తెలియకపోతే ఆ వాక్యంపై నొక్కండి. నీవు ఇంగువ వాసన చూసావా? చక్కగా గుర్తించావు. ఇనుప బీరువా బాగుంది. చక్కగా గుర్తించావు. ఇంటికి ఇరుకు గదులు ఉండకూడదు. చక్కగా గుర్తించావు. చక్కగా గుర్తించావు. బండికి ఇరుసు ఉండాలి. చక్కగా గుర్తించావు. సీను, శివ ఇసుకలో ఆటలు ఆడారు. చక్కగా గుర్తించావు. ఇప్పుడు ఇటుకలో ఉన్న ఈ అక్షరాన్ని ఎలా రాస్తారో తెలుసుకోవాలని ఉందా? అయితే కిందనున్న చీమపై నొక్కండి. చీమ ఈ అక్షరాన్ని ఎలా రాయాలో చూపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక తమాషా ఆట ఆడుదాం.
కింద పదాలను గబగబా చదవండి. తెలియకపోతే ఆ వాక్యంపై నొక్కండి. అటుకులు చిటుకులు, అటుకులు చిటుకులు, అటుకులు చిటుకులు. ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, ఉరుకులు. వాగులు వంకలు, వాగులు వంకలు. మందులు మాకులు, మందులు మాకులు. అతుకులు గతుకులు, అతుకులు గతుకులు, అతుకులు. ఆటలు పాటలు, ఆటలు పాటలు, కింది అక్షరాలను ఈ అక్షరంతో కలిపి చదవండి, రాయండి. తెలియకపోతే ఈ అక్షరాన్ని ఆ పదం పైకి లాగి వదలండి. ఈ టు క, ఇటుక. ఈ ను ము, ఇనుము. ఈ రు సు, ఇరుసు. ఈ త ను, ఇతను. ఈ రు కు, ఇరుకు. కింది వరుసలలోని పదాలను చదవండి. ఆ వరుసల్లో వేరుగా ఉన్నదాన్ని గుర్తించి దానిపై నొక్కండి. కారు, జీపు, లారీ, దూడ. రవి, జలజ, నీరజ, వనజ. మంచం, పరుపు, ఆకు, దిండు, ఆవు, దూడ, పాలు, తలుపు. చక్కగా గుర్తించావు, చక్కగా గుర్తించావు, చక్కగా గుర్తించావు. కాదు, మళ్ళీ ప్రయత్నించు. చక్కగా గుర్తించావు. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. తెలియకపోతే ఆ బొమ్మపై నొక్కండి. ఇంటిని ఇటుకలతో కడతారు. ఇంటికి రంగు వేస్తారు. మంచం కింద ఇటుక ఉంది. వనజ, ఇప్పుడు ఇటుక అంటే ఏమిటి? ఇటుకలను ఉపయోగించి ఇంటిని ఎలా కడతారో నీకు అర్థమైందా? అవును అంజీ, ఇంటిని ఎలా కడతారో నాకు మొత్తం తెలిసిపోయింది. అలాగే ఈ అక్షరం గురించి, ఈ అక్షరంతో ఏర్పడే పదాల గురించి కూడా చక్కగా చెప్పావు. రేపు మరొక కథ చెప్పాలి అంజీ. అలాగే వనజ, తప్పకుండా చెప్తాను. బాయ్. బాయ్ బాయ్.